2024 సార్వత్రిక ఎన్నికలకు కాంగ్రెస్ కసరత్తు ముమ్మరం చేసింది. కాసేపట్లో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం కానుంది. మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన జరిగే సిడబ్ల్యూసీ సమావేశంలో సోనియా గాంధీ, రాహుల్, ప్రియాంక, కేసీ వేణుగోపాల్, చిదంబరం సహా కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సీఎంలు, పీసీసీలు పాల్గొనున్నారు. 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు, 2024 సార్వత్రిక ఎన్నికల వ్యూహాలపై సిడబ్ల్యూసీలో చర్చించనున్నారు. 2024 సార్వత్రిక ఎన్నికలకు కాంగ్రెస్ కసరత్తు ముమ్మరం చేసింది. కాసేపట్లో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం జరగనుంది. మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన జరిగే సిడబ్ల్యూసీ సమావేశంలో సోనియా గాంధీ, రాహుల్, ప్రియాంక, కేసీ వేణుగోపాల్, చిదంబరం సహా కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సీఎంలు, పీసీసీలు పాల్గొనున్నారు. 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు, 2024 సార్వత్రిక ఎన్నికల వ్యూహాలపై సిడబ్ల్యూసీలో చర్చించనున్నారు. మొత్తంగా మరి కాసేపట్లో మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన సిడబ్ల్యూసీ సమావేశం కానుంది. ఈ సమావేశానికి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, అలాగే కేసీ వేణుగోపాల్, చిదంబరం సహా కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సీఎంలు, పీసీసీలు 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు అనంతరం వాటికి సంబంధించి ఈ సమావేశంలో చర్చించనున్నారు. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి గోపి సిద్ధంగా ఉన్నారు. గోపి, సిడబ్ల్యూసీ సమావేశం ఎంతసేపట్లో మొదలు కాబోతుంది? ఏ అంశాలు ప్రధానంగా చర్చకు వచ్చే అవకాశం ఉంది? ఎస్ బలరాం, ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో మల్లికార్జున ఖర్గే ఏఐసీసీ అధ్యక్షుడి ఆధ్వర్యంలో ఈ సిడబ్ల్యూసీ సమావేశం ప్రారంభమైంది. కాసేపటి క్రితమే సిడబ్ల్యూసీ సభ్యులంతా కూడా ఏఐసీసీ కార్యాలయానికి చేరుకున్నారు. సుదీర్ఘంగా ఈ సమావేశం కొనసాగే అవకాశం ఉంది. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, చిదంబరం సహా దిగ్విజయ్ సింగ్, అంబికా సోని, ఈ విధంగా సిడబ్ల్యూసీలో ఉన్న సభ్యులంతా ఈ సమావేశానికి హాజరయ్యారు. మన్మోహన్ సింగ్ సహా కొంతమంది అనారోగ్య కారణాలతో ఉన్నవారు మినహా మిగతా సిడబ్ల్యూసీ సభ్యులు మొత్తం 38 మంది సిడబ్ల్యూసీ సభ్యులు ఎక్స్టెండెడ్ సిడబ్ల్యూసీతో కలిపి 80 మందికి పైగా ఉన్నారు. సో ప్రధాన సిడబ్ల్యూసీ సమావేశం జరుగుతోంది. ఇటీవల 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో పాటుగా 2024 సార్వత్రిక ఎన్నికలకు అనుసరించాల్సిన వ్యూహాలు, కాంగ్రెస్ విజయానికి సంబంధించిన అంశాలపై, ప్రణాళికలకు సంబంధించిన అంశంపైనే ప్రధానంగా సిడబ్ల్యూసీ సమావేశంలో చర్చించబోతున్నారు. సిడబ్ల్యూసీ అనేది కాంగ్రెస్ అత్యున్నత నిర్ణాయక మండలి. ఇక్కడే కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తుకి సంబంధించి పార్టీ సంస్థాగతంగా తీసుకోవాల్సిన మార్పులు, అలాగే అధికారంలోకి రావడానికి ఎంచుకోవాల్సిన వ్యూహాలు, వీటన్నిటికి సంబంధించిన చర్చలు కూడా సిడబ్ల్యూసీలోనే చేయడం జరుగుతుంది. సో ఈ రోజు కూడా ఈ సిడబ్ల్యూసీలో 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాల్లో 4 రాష్ట్రాల్లో ఘోర పరాభవం పాలవడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ కేవలం ఒక్క తెలంగాణలోనే విజయం సాధించడం జరిగింది. సో ఈ వైఫల్యానికి సంబంధించి ఛత్తీస్గఢ్, రాజస్థాన్ లో అధికారంలో ఉండి అక్కడ అధికారాన్ని కోల్పోయిన పరిస్థితి ఏర్పడింది. ఇటు మిజోరంలో కూడా చాలా తక్కువ స్థానాలకి, గతంలో కంటే తక్కువ స్థానాలకు పడిపోయిన పరిస్థితి ఉంది. కాబట్టి సో ఎన్నికల ఫలితాలపైన సమీక్షించడంతో పాటుగా 2024 సార్వత్రిక ఎన్నికలకై అనుసరించాల్సిన వ్యూహాలు, అలాగే ఇండియా కూటమిలో భాగంగా సీట్ల సర్దుబాటుకు సంబంధించి రాష్ట్రాల్లో ఉన్న పరిస్థితులకు సంబంధించి, పొత్తులకు సంబంధించిన అంశాలపైన చర్చించే అవకాశం ఉంది. అంతేకాదు భారత్ జోడో యాత్ర 2వ ఎడిషన్ కి సంబంధించి తూర్పు నుంచి ఇటు పడమరకి ఈశాన్య రాష్ట్రాల నుంచి గుజరాత్ వరకు కూడా రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చేస్తే బాగుంటుందని చెప్పి కాంగ్రెస్ నేతలు అభిప్రాయపడుతున్నారు. సో వీటన్నిటికి సంబంధించి కూడా ఇప్పుడు 139వ కాంగ్రెస్ వ్యవస్థాపక దినోత్సవం వస్తుంది. నాగ్పూర్ లో భారీ ర్యాలీ జరపబోతున్నారు. సో దానికి ముందు కూడా కొన్ని కీలక నిర్ణయాలని ఈ సిడబ్ల్యూసీ సమావేశంలో చేయబోతున్నారు. అలాగే తెలంగాణ కాంగ్రెస్ నేతలకి కృతజ్ఞతలు తెలపడంతో పాటుగా కొన్ని కీలక తీర్మానాలను ఈ రోజు సిడబ్ల్యూసీ ఆమోదించబోతోంది. బలరాం, రైట్, థ్యాంక్ యూ గోపి.